హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. వారంలో 2 సార్లు కీళ్ళ నొప్పులు, చెడు కొలెస్ట్రాల్, డయాబెటీస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ జీవితంలో ఉండవు. పచ్చి వెల్లుల్లిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కొంతమంది వెల్లుల్లి నుంచి వచ్చే వాసన నచ్చక తినటానికి ఇష్టపడరు. వెల్లుల్లి ఘాటైన వాసనతో పాటు చేదు రుచిని కలిగి ఉంటుంది. అయినా వంటలకు మంచి రుచిని అందిస్తుంది. వెల్లుల్లిలో సల్ఫర్ ఉండటం వలన ఘాటైన వాసన కలిగి ఉంటుంది. వెల్లుల్లిలో ముఖ్యమైన సమ్మేళనం అల్లిసిన్. ఇది వెల్లుల్లిని క్రష్ చేసినప్పుడు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఈ ఎల్లిసిన్ చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇప్పుడు చెప్పే ప్రయోజనాలు తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పచ్చి వెల్లుల్లి తింటే మంచిదని మనందరికీ తెలుసు, కానీ ఎలా తీసుకుంటే మంచిదో తెలీదు. ఏ విధంగా తీసుకోవాలి, వెల్లుల్లి రెబ్బలను ఎన్ని తీసుకోవాలి వంటి విషయాలు మనలో చాలామందికి తెలియదు. మంచిది కదా అని 2, 3 అలా తింటూ ఉంటారు. అలా తినకూడదు. ఇప్పుడు ఆ విషయం గురించి వివరంగా తెలుసుకుందాం. వారంలో 2 సార్లు పచ్చి వెల్లుల్లిపై తింటే సరిపోతుంది. పచ్చి వెల్లుల్లి తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పచ్చి వెల్లుల్లి వాడటం వలన రక్త ప్రవాహం బాగా ఉంటుంది. శరీరంలో రక్త ప్రవాహం సరిగా ఉంటేనే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త ప్రవాహం సరిగా ఉంటే రక్తపోటు కూడా ఉండదు. రక్త ప్రవాహం బాగుండాలి అంటే నిద్ర లేచాక ఉదయం కొంత వ్యాయామం చేయాలి. వారంలో 2 సార్లు ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను వేడి నీటితో తీసుకోవాలి. మోకాలు నొప్పులు, కేళ్ళ నొప్పులు అన్నీ నయమవుతాయి. మోకాలు నొప్పి, కేళ్లలో నొప్పి, చేతులు మరియు కాళ్ళల్లో నొప్పి, నడుం నొప్పి, ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు ఉదయం 1 గ్లాసు పాలల్లో 1 వెల్లుల్లి రెబ్బ వేసి తక్కువ మంటలో ఉడికించి వారంలో 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఉదయం సమయంలో గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ విధంగా చేస్తే కేళ్ళ నొప్పులు, మోకాలు నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కొలెస్ట్రాల్ సమస్య వస్తుంది. తీసుకునే ఆహారం, మారిన జీవనశైలి కారణంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ప్రతి మనిషిలో సాధారణంగా కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది, అయితే ఎక్కువ తక్కువలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడే గుండె సమస్యలు వస్తాయి. ఈ సమయంలో వెల్లుల్లి తింటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు వారంలో 3 సార్లు గోరువెచ్చని నీటితో 1 పచ్చి వెల్లుల్లి రెబ్బను ఉదయం సమయంలో తీసుకోవాలి. అంటే రోజు విడిచి రోజు తీసుకుంటే మంచిది. డయాబెటీస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. వారంలో 2 సార్లు 1 వెల్లుల్లి రెబ్బను గోరువెచ్చని నీటితో తీసుకుంటే శరీరంలో ఎటువంటి వైరస్ లేకుండా చేస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా వెల్లుల్లి తింటే చాలా ప్రయోజనం కలుగుతుంది. తీవ్రమైన వైరస్ దాడుల నుండి రక్షిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే పచ్చి వెల్లుల్లిని తప్పనిసరిగా తినాలి. వారంలో 3 సార్లు రోజుకి 1 తింటూ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక శక్తి చాలా ఉండాల్సిన అవసరం ఉంది. వెల్లుల్లిలోని సల్ఫర్తో నిన్న సమ్మేళనాలు కూడా రక్తంలో గడ్డకట్టకుండా నిరోధించడానికి సహాయపడతాయి. వేసవిలో పచ్చి వెల్లుల్లి తింటే కొన్ని సమస్యలు వస్తాయి. వేసవిలో ఉదయం పరగడుపున పచ్చి వెల్లుల్లి తింటే గ్యాస్ బాగా పెరిగి సమస్యలు వస్తాయి. ఛాతీ నొప్పి, కడుపు నొప్పి వంటివి వస్తాయి. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేమిటంటే 1 వెల్లుల్లి రెబ్బ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే వెల్లుల్లికి వేడి చేసే గుణం ఎక్కువ. ఈ జాగ్రత్తను తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే చాలామంది 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలను తింటూ ఉంటారు. ఆ తర్వాత గ్యాస్ వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువల్ల 1 వెల్లుల్లి రెబ్బ తింటే సరిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, వెల్లుల్లి అంటే పచ్చి వెల్లుల్లి రెబ్బలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా 1 వెల్లుల్లి రెబ్బను తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.